బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్సీపీ దళిత నేత శిరోముండనం చేసుకున్నాడు. జగదీష్కు చెందిన భవనాన్ని కూల్చేయించిన బోండా ఉమా వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేశాడన్న కోపంతోనే ఈ కక్ష సాధింపులకు దిగారు. అయితే కూల్చేసిన భవనం ఎదుట ఆవేదనతో గుండుతో అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు బాధితుడు జగదీష్. బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్సీపీ దళిత నేత శిరోముండనం చేసుకున్నాడు. జగదీష్కు చెందిన భవనాన్ని కూల్చివేయించిన బోండా ఉమా వైఎస్ఆర్సీపీకి జగదీష్ ప్రచారం చేశాడన్న కోపంతో ఈ కక్ష సాధింపులకు దిగారు. అయితే కూల్చేసిన భవనం ఎదుట ఆవేదనతో గుండుతో అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు బాధితుడు జగదీష్. నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను చంపేస్తాడంట. నేను సుదీర్ఘ కాలం 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉంటా. ఆ తెలుగుదేశం పార్టీలో నేను గౌరవం, నా తెలుగుదేశం పార్టీలో నాకు చాలా గౌరవం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తా. నేను చేసిన కార్యక్రమం తిరువురులో నేను చేసిన పాపం ఏంటంటే, తిరువురులో నేను ఎమ్మెల్యేగా వెళ్ళి పోటీ చేస్తానన్న దానికి నా మీద పగ తీర్చుకున్నాను. ఆయన కింద పని చేయాలంట. నేను వైసీపీలో ఉండి నా సేవలు గుర్తించి పవన్ మహేశ్వర గారు సేవలు గుర్తించి ఓసీ మీద ఇచ్చాడు. అలాగే ఇప్పుడు అయింది, నన్ను చంపేస్తాను అన్నాడు. నేను చచ్చిపోయా ఇవాళ. ఏంటి అరాచకం ఏంటి? ప్రజావేదిక పూజ చేసిన భయంకరంగా జేసీబీలు పెట్టి పోల్చమంటారంట. ఆగుతున్నారు. ఏమండి ఈ ఎన్నికలు మీరు కోర్టుకు వెళ్ళన్నారు, నేను కోర్టుకు వెళ్ళన్నా. ఎంత పాలు పడతాడో పాలు పట్టించండి. చెప్పేది మనం చచ్చిపోతుంది. ఇప్పుడు నా భార్య మేమందరం శ్రీరామలో చేయించుకుంటున్నాము. బోండా ఉమేశ్వర చేసేక్కర్లా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్ళకూడదని అంట. బోండా ఉమేశ్వర గారి కోసం నా రక్తం నాలాంటి వాళ్ళు ఒక 20 మంది కార్పొరేటర్లు ఆ డివిజన్ ప్రెసిడెంట్లు సేవ చేశారు. సేవ చేసినందుకు గాను నాకు ఈ బహుమతి ఇచ్చారు బోండా ఉమేశ్వర. నాకు జరిగిన అన్యాయం అధికారులు ఎవరికి చేయొద్దు. ఒకళ్ళు ఏంటంటే, ఒకవేళ ఏదైనా కొద్దిగా డిఫరెన్స్గా కడతాడు సెట్ బ్యాక్స్. దీనికి సెట్ బ్యాక్స్ కట్టానంట. దీనికి ఫీజులు కట్టా. 3 లక్షల ఫీజులు కట్టా. మా కాగితాలకు 3 లక్షల ఫీజులు కట్టానండి. నేను తిరుమలలో సేవలు చేశా. నాకు 3 కోట్లు అయింది. ఒక జానారెడ్డి గారి మీద పోటీ చేయడానికి నేను పోటీ చేయనని చెప్పా. జానారెడ్డి గారు బాగా అధికంగా బలంగా ఉన్న మనిషి నేను చేయనంటే, ఆ జానారెడ్డి మీద ఎవరు నుంచోనని అంటారు. నువ్వే పోటీ చేయాలని అంటున్నారు. ఆర్థిక వనరులు, నా ఆర్థిక వనరులు ఎన్నో అయిపోయినాయి. కళ్యాణ మండపం కట్టాడు. ఎక్కడ? భవని వల్లపూల్లో. అది హైటెన్షన్ ఇట్లా నాకు తెలీదు. అధికారి అంటాడు. అప్పుడు పెట్టిస్తా నేను. జగదీష్ ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో ఎన్ని ఆకృత్యాలు ఇలాంటివి ఇంకా చూడాలి? సో అర్ధనగ్నంగా ప్రస్తుతం ఆయన ఆవేదనతో నిరసన తెలుపుతున్న పరిస్థితి. ఏం జరిగింది అసలు? అప్డేట్ చెప్పండి. పార్టీకి సంబంధించినటువంటి దళిత నాయకుడు నందేపు జగదీష్ సంబంధించినటువంటి ఇంటిని 2 రోజుల క్రితం విజయవాడ మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేశారు. అయితే గత 5 సంవత్సరాల క్రితమే తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమనే ఈ ఇంటిని ప్రారంభించారు, ఈ భవనాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మళ్ళీ అధికారులతో కక్షపూరితంగా స్వతహాగా బోండా ఉమ ఉన్నటువంటి నేచర్ ప్రకారమే కక్ష సాధింపు దిగుతున్నాడని చెప్పి నందేపు జగదీష్ కూడా ఆవేదన చేసిన 2 రోజుల క్రితం ఇంటిని కూల్చివేసినటువంటి క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి అతను ఈరోజు ఇంటి ముందే శిరోముండనం చేసుకుని తీవ్ర స్థాయిలో నిరసన తెలిపాడు. ప్రస్తుతం అతని శిరోముండనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అతనికి కూడా అనేక మంది మద్దతు ఇస్తున్నారు. అయితే అధికారులు తనపై కక్ష సాధింపు ఆపకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా బోండా ఉమ దీనికి సంబంధించినటువంటి ఫుల్ స్టాప్ పెట్టకపోతే కుటుంబ సభ్యులందరము కూడా శిరోముండనం చేయించుకుంటాము, దీనికి సంబంధించిన నిరసన తీవ్రతరం చేస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడమే నేను చేసిన తప్ప సంబంధించినటువంటి దళిత కమ్యూనిటీకి సంబంధించి వర్క్ చేయడమే తాను చేసిన నేరం అంటూ కూడా ప్రశ్నిస్తూ అతను నిరసన తెలిపినటువంటి దృష్టి అయితే కనిపిస్తున్నాయి. మరియు 2 రోజుల్లో కనుక అధికారులు కనుక తనపై కక్ష సాధింపులు కానీ తన ఇంటి వద్ద చేస్తున్నటువంటి హంగామా కానీ ఆపకపోతే ఎమ్మెల్యే బోండా ఉమ కనుక దీనికి సంబంధించి కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే తాను మరింత నిరసన తెలుపుతానని కూడా చెప్తున్నారు. హరి. ఓకే అమర్. తెలుగుదేశం పార్టీలో ఉంటా. ఆ తెలుగుదేశం పార్టీలో నేను గౌరవం, నా తెలుగుదేశం పార్టీలో నాకు చాలా గౌరవం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తా. నేను చేసిన కార్యక్రమం తిరువురులో నేను చేసిన పాపం ఏంటంటే, తిరువురులో నేను ఎమ్మెల్యేగా వెళ్ళి పోటీ చేస్తానన్న దానికి నా మీద పగ తీర్చుకున్నాను. ఆయన కింద పని చేయాలంట. నేను వైసీపీలో ఉండి నా సేవలు గుర్తించి పవన్ మహేశ్వర గారు సేవలు గుర్తించి ఓసీ మీద ఇచ్చాడు. అలాగే ఇప్పుడు
అయింది, నన్ను చంపేస్తాను అన్నాడు. నేను చచ్చిపోయా ఇవాళ. ఏంటి ఎవరు అరాచకం ఏంటి? ప్రజావేదిక కూల్ చేసిన భయంకరంగా జేసీబీలు పెట్టి కొల్చమంటారంట. ఆగుతున్నారు. ఏమండి ఈ ఎన్నికలు మీరు కోర్టుకు వెళ్ళన్నారు, నేను కోర్టుకు వెళ్ళాను.